ధర్మేంద్ర ప్రధాన్ బీజేపీ పెద్దలకు నమ్మిన బంటూ, ఆర్ఎస్ఎస్ ఆశీస్సులున్న నేత. అలాంటి వ్యక్తితో మంత్రిగా రాజీనామా చేయించడం వెనుక కమలం పెద్దల ఉద్దేశం ఏంటి? ప్రధాన్తో రాజీనామా చేయిస్తే వచ్చే నష్టం కంటే చేయించకపోతే జరిగే నష్టమే బీజేపీ బాసులను భయపెట్టిందా? దీని వెనుక ఉన్న వ్యూహం ఏంటి? వాచ్ ఇట్. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఢిల్లీ జంతర్ మంతర్లో యువత దీక్ష విరమించారు. దేశవ్యాప్త ఆందోళనలు చెల్లారాయి. ఢిల్లీలో వేడి కాస్త తగ్గడంతో బీజేపీ కాస్త ఊపిరి పీల్చుకుంది. ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా ఆలోచనే లేని బీజేపీ చివరికి ఎందుకు వెనక్కి తగ్గిందనే దానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. బీజేపీ తన దీర్ఘకాల పార్లమెంటరీ అజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు ఈ నిర్ణయం తీసుకుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రధాన్ను కొనసాగిస్తే యువతతో పాటు పార్లమెంట్లోనూ ప్రతిష్టంభన కొనసాగే అవకాశం ఉంది. ప్రతిపక్ష ఆందోళనలు మరింత ఉధృతమవుతాయని కూడా బీజేపీ అంచనా వేసింది. ఒక్క మంత్రి పదవి త్యాగంతో సభను సజావుగా నడిపించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషిస్తున్నారు. పార్లమెంటు ముందుకు కీలక బిల్లులు రానున్నాయి. ముఖ్యంగా డీలిమిటేషన్ కు సంబంధించిన బిల్లును ఈ సమావేశాల్లోనే ఆమోదింప చేసుకోవాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. గతంలోనే దీనికోసం ప్రత్యేక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే మహిళా బిల్లుతో ముడిపెట్టడంతో డీలిమిటేషన్ బిల్లుకు మోక్షం కలగలేదు. 3/2 మెజార్టీ సాధించలేకపోయింది. అయితే 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత పరిస్థితులు మారిపోయాయి. ప్రాంతీయ పార్టీల్లో చీలికలు, బీజేపీలో చేరికలు వేగంగా జరిగిపోయాయి. బలం పెరగడంతో ఈసారి మాత్రం ఎలాగైనా ముందుకెళ్లాలి అన్నది నరేంద్ర మోదీ లక్ష్యం. 2024 ఎన్నికల తరువాత ఎన్డీఏ బలం 293, తృణమూల్, శివసేన, ఉద్ధవ్ వర్గం చేరికలతో అది ఇప్పుడు 318కి చేరింది. అలాగే అప్పట్లో రాజ్యసభలో 101గా ఉన్న ఎన్డీఏ బలం ఇప్పుడు 152కి పెరిగింది. శరద్ పవార్, స్టాలిన్లతో కూడా కమలం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. వారి నుంచి కూడా మద్దతు దొరికితే డీలిమిటేషన్ బిల్లు గట్టెక్కడం కష్టం కాదు. కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమాన్ని కేంద్రం ముందు పెద్ద సీరియస్ గా తీసుకోలేదు. వాంగ్చుక్తో దీక్ష విరమింపచేస్తే పరిస్థితి అదుపులోకి వస్తుందని భావించింది. కానీ ప్రధాన నివాసం ముందు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతల మెరుపు ధర్నాతో సీన్ మారిపోయింది. దేశవ్యాప్తంగా యువత కూడా రోడ్డెక్కుతున్నారు. ఈ ఆందోళనలను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాలు పార్లమెంట్ను స్తంభింపజేశాయి. దీంతో బీజేపీ ప్రధాన్ పదవిని త్యాగం చేయాల్సి వచ్చింది. యువత ఆందోళన దేశవ్యాప్తమైతే అది చేసే నష్టం బీజేపీకి అర్థమైంది. యువతలో పెరుగుతున్న అసంతృప్తి ప్రతిపక్షాలకు ఆయుధంగా మారే అవకాశం ఉందని బీజేపీ అంచనా వేసింది. బీజేపీ ముందున్న అతిపెద్ద సవాల్ 2027 ఆరంభంలో జరిగే ఉత్తరప్రదేశ్ ఎన్నికలు. ఆ ఎన్నికలకు 8 నెలల సమయం మాత్రమే ఉంది. ఇది కమలాన్ని మరింత కలవరపెట్టింది. 80 లోక్సభ సీట్లున్న ఉత్తరప్రదేశ్లో 2024లో బీజేపీ సాధించింది 33 మాత్రమే. 2019తో పోల్చితే 29 సీట్లు తగ్గిపోయాయి. కానీ సమాజ్వాదీ పార్టీ ఏకంగా 37 సీట్లు గెలుచుకుంది. పోటీ పరీక్షల్లో లీకులు, నిరుద్యోగ సమస్య యువతలో ఆగ్రహమై ఇందుకు కారణమని అప్పట్లో బీజేపీ గుర్తించింది. ఇప్పుడు జెన్జీ ఉద్యమంతో అది మరింత నష్టం చేస్తుందేమోనని కమలనాథులు భయపడ్డారు. పైగా రాష్ట్రంలో సమాజ్వాదీ పార్టీ కాస్త యాక్టివ్ అయింది. ముందుగా ఉద్యమాన్ని చల్లార్చగలిగితే ఎలాగోలా గండం గట్టెక్కవచ్చని పార్టీ పెద్దలు భావించారు. అందుకే ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించినట్లు అంచనా వేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.